సార్ ఇంకొక ప్రశ్న సార్ చివరిగా, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాలేదు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, ఇటు విద్యార్థులు, ఇటు మహిళలు, ఇటు రైతులు, అటు కార్మిక శ్రామిక వర్గాలు, ఎవరిని కూడా వీళ్ళు నేనైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తాన్ని అనట్లేదు, పాప మరి ఆ లాయల్టీ లీడర్లందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు కూడా తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వర్గాన్ని కూడా ఆనందంగా బతకనిస్తలేడు, మనస్థిమితంగా ఉండనిస్తలేడు. ఇంకా గడిచింది ఇంకా 1 year కాలే. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా 4 సంవత్సరాల పీరియడ్లో ఏం జరగబోతుంది? ఆయన లక్ష్యాలు పూర్తవుతాయి. ఆయన ఏ లక్ష్యాల కోసం ఆ సీఎం పొజిషన్లోకి వచ్చాడో ఆ లక్ష్యాలు పూర్తి చేసుకుంటాడు. ఒక టర్మ్ చాలనుకుంటాడు అంతే. ఇంకా ఎందుకంటే ఇట్లా పరిపాలన చేస్తే రెండో టర్మ్ అనేది ఉండదు. రెండవది ఈ టర్మ్లో కూడా 5 ఏళ్ళు ఆయన కంటిన్యూ చేయనియరు ప్రజలు. పార్టీ నేను చెప్పేది, ఆ పార్టీ కూడా ఇట్లా ప్రతిరోజు విఫలమవుతూ దూకుడుగా మీడియాతో పెట్టుకొని జర్నలిస్టులతో పెట్టుకొని ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ ఇట్లా పరిపాలన చేస్తే ఆ పార్టీ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. వాళ్ళు టాలరేట్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ప్రవర్తనను మార్చుకోవాలి, లేకపోతే ఆ పదవిని వదులుకోవడానికి సిద్ధపడాలి. అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తున్నది. వాళ్ళు జనరల్గా ఏంటంటే సక్సెస్ఫుల్గా పరిపాలన చేసే వాళ్ళని దించము అనేది అనుకున్నారు. బట్ సక్సెస్ఫుల్ కంటే కూడా పార్టీకి బ్లేమ్ తెచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు, మానసికంగా టీడీపీతో ఉన్నాడు. ఆయన ఇవాళ వర్గాల ప్రజలందరూ కనీసం పోటీ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఆయన ఈ కాంగ్రెస్లోకి రాగానే కాంగ్రెస్తోనే టీడీపీ అలయన్స్లోకి వచ్చింది. తర్వాత రెండోసారి ఎలక్షన్ అప్పుడు పోటీ కూడా పెట్టలేదు. అంటే ఇవన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేసిన వర్గాలేవి, రేవంత్ రెడ్డి ఏ వర్గంతో ఉన్నాడు, భౌతికంగా ఎక్కన్నాడు, మానసికంగా ఎక్కన్నాడు, ఇది సోనియా గాంధీకి అర్థం కాదని నేను అనుకోవడం లేదు. హైడ్రా విషయంలో కూడా ఒక్క మంత్రి కూడా నోరు విప్పాలి. అసలు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది అసలు పార్టీ డిసిప్లిన్ ఉంటుంది, క్యాబినెట్ డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. బట్ మీరు చేస్తున్నది మాత్రం అభినందనీయం. డెఫినెట్గా మీరు ప్రజల పక్షాన ఉండండి. ఒక లీగల్ ఎయిడ్ కమిటీని కూడా మీరు మీడియా తరఫున మాకు అందరు సపోర్ట్ కావాల్సింది ఏంటంటే, వీళ్ళు ట్రోల్స్కు తెగబడుతున్నారు. ఎంతనంటే మనిషి వ్యక్తిగత జీవితాన్ని ఉన్నవి లేనివి అన్ని కలిపి అంటే షురువు చేసిరు అన్నట్టు. అంటే ఆడవాళ్ళు ట్రోల్స్కి భయపడతారు, ఎందుకంటే వెనక అటువైపు ఇటువైపు కుటుంబాలు ఉంటాయి కాబట్టి. సో దీనిపైన మాత్రం రేపు పెరిగితే మాత్రం మీ అందరి సపోర్ట్ మాకు డెఫినెట్గా ఉంటుందమ్మా, డెఫినెట్గా ఉంటుంది. రెండవది ఏంటంటే అది రాగానే ఇమ్మీడియట్గా దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే, ఇప్పుడు వ్యక్తిగతంగా డిరోగేటరీ రిమార్క్స్ ఉన్న వీడియోలు ఏవొచ్చినా కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు డెఫినెట్గా చర్య తీసుకుంటారు. వితిన్ సెకండ్స్ మినిట్స్లలో ఆగిపోతాయి వీడియోస్. తర్వాత వాటిని మళ్ళీ యూట్యూబ్కి మీరు రిపోర్ట్ చేసినట్టయితే, ఒక 7 members కనుక రిపోర్ట్ చేస్తే ఆ వీడియోని తీసేస్తారు వాళ్ళు. మా మీద కూడా అయినాయి. బట్ 7 రిపోర్ట్ చేయగానే ఆ వీడియోని తీసేశారు. కాబట్టి మీరు అంటే నాకు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆలోచన దానికంటే పరిపాలన పైన దృష్టి, నేనైతే చిల్లర వేషాలు అంటాను. నా దృష్టిలో మహిళలను అవమానపరుస్తాము, దాడులు చేపిస్తాము. సరే వాళ్ళు వెలిగి తీస్తున్నారు, అది కాదు నిజమని మీరు ఇంకో యాంగిల్ ప్రూవ్ చేయండి పోయి. ఇప్పుడు నేను బ్రహ్మానంద దగ్గర నుంచి రాజకీయాలు గమనిస్తున్నానమ్మా. మొదటిసారి ఆ స్థానానికి ఒక అనుభవం లేని వ్యక్తి రావడాన్ని డెఫినెట్గా అభినందించినాం. ఈయనకు ఎదిగే అవకాశం ఉంది, మంచి పరిపాలన చేస్తాడు యంగ్ అని అనుకున్నాం. కంపేరిటివ్లీ మిగతా ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆయన వయసులో చాలా చిన్నవాడు. బట్ ఆయన ఏమాత్రం కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతలేడు, సరి చేయడానికి ఇష్టపడతలేడు, రెవెన్యూ పెంచడానికి ఇష్టపడతలేడు. ఎంతసేపు దుమ్మెత్తిపోసి తనను తాను గొప్పగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఈయన మాటలు కానీ ఈయన చేతలు కానీ, నేను ఆ పదం అనను కానీ అది గుండాయిజానికి ఏమాత్రం తీసిపోలేని విధంగా ఆ బెదిరింపులు కావచ్చు, ఆ మాటలు కావచ్చు. ఒకప్పుడు మిత్రుడే కాబట్టి నేను ఆయనను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు దిగజారితే దిగజారు కానీ నువ్వు ఉన్న పదవిని దిగజార్చకు. నువ్వు ఒక ఉండాల్సిన స్థానంలో కూర్చున్నావు, నిన్ను ఒక ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. నువ్వు బయట ఉన్నప్పుడు ఏంది అనేది ఎవరు పట్టించుకోరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దానికి కలంకం తెచ్చే విధంగా ఉండకూడదు. భవిష్యత్ తరాలు క్షమించవని నేను చెప్పాను. సార్ నేను గాంధీ భవన్ బీచ్ చూసినప్పుడు కూడా నాకు ఎవరిలో ఇలాంటి ఒక మనస్తత్వము నేను చూసినా కాబట్టి నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నా. ఒక బట్టి కావచ్చు, ఒక ఉత్తమ్ కావచ్చు, ఒక శ్రీధర్ బాబు కావచ్చు, చాలా ఉందాగా ఉంటారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇంత దౌర్భాగ్య స్థితి అయితే ఉండేది కాదు. అంటే నిన్న చిల్లర మల్లర మాటలు, ఈ మహిళల మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయించడానికి, అంటే
సమస్య. సరే జర్నలిస్టులు కాదు నీ ఉద్దేశంలో, ఓకే, మాకు ఆయన ఇచ్చే కితాబు ఆయన ఇచ్చే కిరీటం మాకు అక్కర్లే, సరే కాలే, కనీసము సమస్యని బయటకు తీసుకొచ్చినాం. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా, లేకపోతే రేవంత్ సపరేట్ రాజ్యాంగం రాసుకున్నాడా? ఇలా నేను బరాబర్ చెప్తున్నాను సార్. ఆ దాంట్లో ఉత్తమ్ కావచ్చు, బట్టి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, అర్హులైన ఎవరు సీఎంగా కూర్చున్నా ఈ పరిస్థితి రాష్ట్రానికి అయితే పట్టేది కాదు. వాళ్ళ పార్టీ ఆలోచించుకోవాలమ్మా. ఎందుకంటే నేను అంటున్నా ఈరోజు వాళ్ళు కూడా గమనించుకోవాలి. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ కూడా చెడ్డ పేరు, ఇలా మీరు ఇందిరమ్మ రాజ్యం అంటారు. మీకు సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది, అక్కడ ఒక మహిళ ప్రియాంక గాంధీ ఉంది కదా. సరే మీ ఇంట్లో పిల్లలతో పోల్చాం, వాళ్ళందరూ కూడా మహిళలే కదా. ఆ మహిళల్ని వేరే వాళ్ళకి కించపరిస్తే మీరు ఊరుకుంటారా? ఏ మహిళ అయినా మహిళే కదా. ఇంకోటమ్మా, ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఏం మాట్లాడినా కూడా చెల్తుంది, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. కనీసం ఇట్లాంటి డిబేట్స్ ఏమన్నా ఆయన దృష్టికి పోతే కొద్దిగా అన్ని పోతాయండి బరాబర్. ఎందుకంటే నాకు తెలుసు, నాకు రేవంత్ రెడ్డి గారి ప్రతి చర్య, ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన. ఎందుకంటే విజయారెడ్డిది ఎందుకంటే నేను విజయక్రాంతిలో ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే ఆయన సిస్టమ్ వేరుగా ఉంటుంది. పొద్దున్న లేస్తే ఆయనకు ఆ స్ట్రాటజీ చాలా ఉంది. ఆయనకు ఒక టీం ఉంటుంది, కోర్ టీం. పొద్దున్న ఏ వార్తలలో ఆయన వార్త వచ్చింది, ఏ పత్రికలో ఏ పేజీలు వచ్చింది. నేను విజయక్రాంతిలో ఉన్నప్పుడు నన్ను చాలా సందర్భాల్లో అడిగినాడు, విజయమ్మ నా వార్త రాలేదు, చాలా బాగా పిలిచేవాడు. వాళ్ళ ఇంట్లో చాలా మంచి ఆతిథ్యం ఇచ్చాడు. నేను వ్యక్తిగతంగా ఆయన ఏమి తప్పు పట్టను. కానీ ఈరోజు ఆ హోదాలో ఉండి ఆయన ఇంట్లో కూడా మన పరా భేదం లేకుండా ఎక్కడికైనా తిరిగినాం, వాళ్ళ ఇంట్లో తిన్నాం. ఒకటి కాదు, ఆయనలో నేనున్న మంచి లక్షణాలు కూడా చెప్తా. వార్త రీచ్ కాలేదంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయనకు రోజు కట్ చేసి ఏ పేజీలు వచ్చింది, మిగతా మీడియా వాళ్ళని ఇవాళ నా వార్త స్క్రోలింగ్ ఎందుకు రాలేదు, నా వార్త ఫస్ట్ పేజీలో ఎందుకు రాలేదు, ఆయన అంత ఇనిషియేటివ్ నేను ఒప్పుకుంటా. ఆయన ఎదగడం కోసం ఆయనకు ఎవరు ఇవ్వలేదు, ఆయన ఎదగడం కోసం ఆయనే బిల్డ్ చేసుకున్నాడు. కానీ మేము చాలా ఎంత తెలివి కల్లోడు రేవంత్ రెడ్డి, చాలా కష్టపడి పైకి వచ్చింది అనుకున్నాం. కానీ ఈరోజు మరి ఎందుకు మర్చిపోయినా నాకు అర్థం కాలేదు. ఇదే విషయంలో మహిళలపైన దాడి అనే విషయంలో, సరే జర్నలిస్టులు అంటే మీరు ఒప్పుకోకపోరు, మహిళలపైన దాడి అనుకుందాం. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ ఏదేమైనా ఖండిస్తున్నా, ఇందులో నిజం ఉంటే ఇంకా పూర్తిగా ఖండిస్తానన్నాడు. నేను సీఎం నేను చర్చ చేసుకున్నామన్నారు. నిన్న ఒక విధంగా దాడిని ఖండిస్తున్నాము, కానీ మీరు వెళ్లాల్సింది కాదు అని మీరు ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. మీరంతా కలిసి ఒక బహిరంగ లేఖ రాయండి మీడియాకు, ఆయనకు అడ్రస్ చేస్తూ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, మీరు ఒక సీఎం స్థానంలో కూర్చొని ఈ రకంగా అవమానపరిచే విధంగా, దాడులు చేసే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు మీ ప్రవర్తనలో మార్పు రావాలి, మీరు ఒక మంచి సీఎంగా మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాము, ఇటువంటి పనులు భవిష్యత్తులో చేయరని ఆశిస్తున్నాము అని చెప్పి మీరు ఒకటి లెటర్ అడ్రస్ చేసి ప్రజలకు తెలిసే విధంగా మీడియాకు రిలీజ్ చేయండి. అంటే మనకు కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దాని తగ్గట్టుగా ఎత్తుగడలు ఉండాలి. ఒకటి లీగల్ టీం ఉండాలి మీకు, ఎందుకంటే భౌతిక దాడులు జరుగుతున్నాయి. రెండవది డిరగేటరీ రిమార్క్స్ చేస్తున్నారు, కోర్టులలో దాన్ని డిఫెమేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు కవర్ చేసే ఏరియాలలో ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు, ఏంటంటే మాకు అవమానం జరుగుతుంది, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఇక్కడ తొలగిస్తున్నారు, దానికి ఆ లీగల్ టీం అనేది పనిచేయాలి. ఇవన్నీ కేవలం ఇవాళ నా వరకు నేను షూట్ చేసి రిలీజ్ చేస్తా అంటే బతికే పరిస్థితి లేదు, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ఇవన్నీ కవచాలు ధరించిన తర్వాతనే మీరు యుద్ధానికి పోవాలి, లేకుంటే నడవదు. విచక్షణకే వదిలేద్దాం. ముఖ్యమంత్రి కాబట్టి నేను నోరుజారి మాట్లాడదలుచుకోలేదు, ఆయన విచక్షణకు కంక్లూడ్ చేస్తా సార్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గిట్ల మళ్ళా గీ బతుకులు వస్తాయని మాత్రం అనుకోలేదు సార్. కానీ ఇప్పుడు చీకటి కూడా ఉండాలి, వెలుగు ఉండాలి. ఒక రోజు అయిపోయింది, మనం ఆ చీకటి చెర నుంచి బయటపడ్డాము. మనం ముందు నీళ్లు నిధులు నియామకాల కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడాము. నిత్య జీవితంలో వెలుగు వస్తుందమ్మా, పొద్దున 5 గంటలకు. ఎంతకాలం ఉంటుంది అది? 12 గంటలు ఉంటుంది, మళ్ళీ చీకటి వస్తుంది. ఇది సహజం, ఇది వెలుగు కూడా వస్తుంది, మళ్ళీ వెలుగు వస్తుంది. ఇప్పుడు వెలుగు కోసం ఆశతో చూస్తారు. చీకటి అనేది లేకపోతే వెలుగు విలువ తెలియదు. కాబట్టి కొంతకాలం చీకటిలో మగ్గుదాం, ఏం చేద్దాం? ప్రజలు ఎన్నుకున్నారు, కాదనిలేం. ప్రజలు కూడా చూస్తారు, అన్ని చూస్తుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.